ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 22వ శ్లోకం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మార్పు అనేది తప్పనిసరి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన శరీరం మారుతోంది, ఆలోచనలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, ఈ ప్రకృతి కూడా మారిపోతోంది. కానీ ఈ మార్పులన్నీ గమనిస్తున్న నేను ఎవరు? మారేది శరీరమా లేక నేనా? మరణం అనేది నిజంగా అంతమేనా లేకపోతే అది కూడా ఒక మార్ప? ఈ అత్యంత గంభీరమైన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి ఉపమానంతో సమాధానం చెప్పబోతున్నారు. అదే ఈ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ మొదటి పాదంలో 4వ పాదంలో అనుస్వరాలు వచ్చాయి. మొదటి పాదంలో వచ్చి వాసాంసి జీర్ణాని యథా విహాయ. వాసాంసి, వాసాంసి అనకూడదు, వాసాంసి అనాల. తర్వాత 4వ పాదంలో న్యన్యాని సంయాతి నవాని దేహి. సంయాతి అనకూడదు, సంయాతి అనాల. ఎందుకు అనే ఈ ఎక్స్ప్లెనేషను నేను సీక్రెట్స్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ శ్లోకాస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియోని ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, మనిషి చిరిగిపోయిన పాత బట్టలను వదిలి కొత్త బట్టలను ఎట్లా ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మ శిథిలమైన ఈ పాత శరీరాన్ని వదిలి తన కర్మానుసారంగా ఇతరములైన మరో కొత్త శరీరాన్ని ధరించుచున్నది అని ఉపమానంతో వివరిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. మార్పు అనేది తప్పదు అని ఎంత సహజంగా చెప్పారో చూడండి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ. మన ఇంట్లో మాసిన బట్టలు, మురికి బట్టలు ఉంటాయి కదా, అవి చాకలి వాళ్ళకి వేసేసినప్పుడు మనం బాధపడతామా? ఎందుకు పడము? మన బట్టలు పొయ్యాయని ఎందుకు బాధపడము అంటే అవి మళ్ళీ శుభ్రమై తిరిగి వస్తాయి కాబట్టి. అలాగే చెట్లు శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి, దానికి బాధపడతామా? ఎందుకంటే అది మళ్ళీ వసంత ఋతువు వచ్చిన తర్వాత కొత్త చిగురు వస్తుంది అని తెలుసు, అది ప్రకృతి ధర్మం అని కూడా మనకు తెలుసు. అదేవిధంగా చిన్న పిల్లలు పెరిగి యువకుడై తర్వాత వృద్ధుడిగా మారినా కూడా మనం దుఃఖపడం. ఎందుకంటే ఇది సహజమైన మార్పు అని మనకు తెలుసు. కానీ శరీరం మరణాన్ని మాత్రం ఎందుకు అంత తీవ్రంగా భావిస్తున్నాము? ఎందుకు దుఃఖిస్తున్నాము? శరీరం మారడం కూడా ప్రకృతి ధర్మంలో భాగమే కదా. మరి మరణాన్ని మార్పుగా ఎందుకు తీసుకోలేకపోతున్నాం? జీవుడు తన జీర్ణ దేహాన్ని వదిలి నూతన శరీరాన్ని గ్రహించబోతున్నాడు కనుక మరణం అనేది దుఃఖించాల్సినటువంటి విషయం కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఈ శ్లోకంలో శరీరాన్ని అని బహువచనం వాడడం జరిగింది. ఎందుకంటే జీవుడు అనేవాడు అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అంటే శరీరాన్ని ధరిస్తాడు, మరలా మరణ రూపంలో ఈ శరీరాన్ని వదిలేస్తాడు. దీన్నే జీవన చక్రం అంటారు. ఈ జీవన చక్రంలో జీవి పుట్టడము, మరణించడం, అంటే శరీరాన్ని ధరించడము, విడిచిపెట్టడం, అదే జీవన చక్రం. అయితే దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్మ రాబోయే అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. జ్ఞానాన్ని సంపాదించాలి, అనుసరించాలి, అవలంబించాలి. అప్పుడే అగ్నిలో మన కర్మ దగ్ధమవుతుంది అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. జీర్ణాని అనే పదానికి అర్థం ఏంటంటే శిథిలమైన ప్రారబ్ధమైన దేహము. అంటే ఇక్కడ ప్రారబ్ధము అనడానికి కారణం ఏంటంటే అందరూ వృద్ధాప్యంలోనే మరణించరు, కొంతమంది ముందుగానే మరణిస్తారు. దానికి కారణం ఏంటి? ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధం కూడా మార్పులో ఒక భాగమే అంటారు.
మనకు ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు మనకి ఎందుకంత బాధ కలుగుతుంది? ఎందుకంటే ఇంతకాలం నా మనిషి అనుకున్నటువంటి ఆ శరీరము ఇక నుండి మన ముందు కనిపించదు, మన కళ్ళకు కనిపించదు అన్న బాధ, ఆ మమకారమే దుఃఖానికి కారణమవుతుంది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే చెప్పారు, ఈ రాగ ద్వేషాల నుంచి నాది నా వాళ్ళు అన్న మమకారాన్ని తగ్గించుకోవాలి. నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు మరణించిన వ్యక్తి కూడా ఆ శరీరాన్ని ఆశ్రయించే ఇప్పటి వరకు జీవించాడు. అంటే ఈ 2 శరీరాలు అశాశ్వతమైనవి. కాలం పూర్తయినప్పుడు ఆ శరీరాన్ని విడిచి కర్మానుసారంగా వేరొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఆ రూపం ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించదు కదా అన్నదే మన బాధ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజు అద్దె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా. ఆ ఇంటిని వదిలి వెళ్ళాలి అంటే మనం వేరే ఇల్లును ఎత్తుక్కొని ఆ ఇల్లును ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అలాగే మన నిజ స్వరూపం కూడా ఈ శరీరాన్ని వదిలేయాల్సిన టైం వచ్చినప్పుడు వేరొక శరీరాన్ని ఎత్తుక్కొని ఈ శరీరాన్ని వదిలి దాన్ని ఆశ్రయిస్తుంది. కానీ మనమేమనుకుంటున్నాం, మన కళ్ళకు కనిపిస్తున్న శరీరాన్ని నా వాళ్ళు, నాది అనుకుంటున్నాం. అందుకనే బాధపడుతున్నాం. మన ముందు కనిపిస్తున్నటువంటి మన అనుకున్న మనిషి మనకి ఏ రకంగానూ సంబంధం లేని ఆత్మస్వరూపము. ఈ భూమి మీదికి మనందరము అలా వచ్చినటువంటి వాళ్ళమే. కొంతకాలం ఈ శరీరాన్ని ఆశ్రయించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించి వెళ్ళిపోవాల్సిందే. బస్సులో ప్రయాణించినంత మాత్రాన ఆ బస్సు మనదవుతుందా? ఈ శరీరాన్ని ఆశ్రయించినంత మాత్రాన ఈ శరీరం మనదవుతుందా? ఇది అశాశ్వతము, ఇది నీది కాదు. నీవు అన్న చైతన్యము. మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఈ శరీరము అనేది ఒక సాధన మాత్రమే. కానీ మనమేం చేస్తున్నాము, ఈ శరీరమే నేను అని భావించి మమకారము, అహంకారం, కోరికలు, కోపాలు, ద్వేషాలు వీటన్నిటితో బంధించబడిపోయి బాధలు పడుతున్నాం. అదే సంతోషం అనుకుంటున్నాం. మరి కొంతకాలం మాత్రమే ఆశ్రయంగా ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనదేని ఎందుకు అనుకుంటున్నాం? ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. పరమాత్మ ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును మన ధర్మాన్ని నెరవేర్చడానికి సాధనంగా ఇచ్చాడు. ఆ సాధనాన్ని మనం లక్ష్యంగా మార్చుకుని అరిషడ్వర్గాలకు బానిసలమై అసలు జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నాం. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి గుర్తు చేస్తున్నారు. భగవద్గీత చెప్తున్నది ఈ శరీరం పైన ప్రేమ చూపొద్దని కాదు, ఈ శరీరమే నేను అన్న మమకారాన్ని తగ్గించుకోమని. అలాగే మరణించిన వాళ్ళ పట్ల దుఃఖించడము అనేది సహజమే, కానీ ఆత్మ తత్వాన్ని తెలుసుకుంటే దుఃఖంలో మునిగిపోవు అంటాడు. కాబట్టి ఈ శరీరాన్ని ధర్మాన్ని నెరవేర్చేటువంటి సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దానివల్ల మోహ బంధంలో చిక్కుకోకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ బోధిస్తున్నాడు. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.